నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు నేను వండే రెసిపీ అయితే అదిరిపోతుంది. ఈ టేస్ట్ ఎక్కడా దొరకదు. ట్రై చేస్తే మీ ఇంట్లోనే దొరుకుతుంది. మసాలా మట్టుకు మర్చిపోకుండా జాగ్రత్తగా చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ రెసిపీ తిన్న ప్రతిసారి యానం గోదావరిల రెసిపీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఈ కర్రీ ఏంటనుకుంటున్నారా? పచ్చి రొయ్యలు, క్యాప్సికమ్ మసాలా. మరి ఎలా వండుకోవాలో చూసేద్దామా మరి? ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మర్చిపోకుండా. చూసారు కదండి, ఒక అర కేజీ రొయ్యలు తెచ్చుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని కూరకు కావాల్సిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు మామూలే కదండి. ఇంకా ఇందులో స్పెషల్ ఏంటంటే క్యాప్సికమ్, ఒక కప్పుడు క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ కూరకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా. ఈ మసాలాను కొంచెం జాగ్రత్తగా చూడండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మర్చిపోకుండా వేసుకుంటేనే ఈ కూరకి కరెక్ట్ టేస్ట్, నేను చెప్తున్నంత టేస్ట్ అయితే వస్తుంది. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొంచెమంత జాజికాయ, దాల్చిన చెక్క, 4 లాంగ్ కొంచెం ఇలాచీ వేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలండి. ఇంకా దీంట్లోకి టొమాటో ముక్కలు, ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇందులో నువ్వులు ఒక స్పూనున్నర వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్ అంటే నిజంగా గ్రేవీయే కదా, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. ట్రై చేయండి. మసాలా మట్టుకు ఏది స్కిప్ చేయకుండా చక్కగా మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఈ కర్రీకి టేస్ట్ అంటే మసాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా కర్రీ వండడం అయితే చూసేయండి. కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అలా వేసుకుంటేనే బాగుంటుంది. అలా అని డైలీ తినమని చెప్పట్లేదు, అప్పుడప్పుడు వండుకుంటాం కదా రొయ్యలు, కాబట్టి వేసుకోవడంలో తప్పే లేదు. లేకపోతే రొయ్యల కూర వండుకుని టేస్ట్ లేకుండా పోతుంది. ఆయిల్ అయితే ఒక 3 గంటలు వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకుందాం, కరివేపాకుతో పాటు. ఉల్లిపాయలు మగ్గడం కోసం ఇప్పుడే ఉప్పు వేసేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చు, ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు రొయ్యలను కూడా మగ్గించుకోవాలి. మధ్య వరకు మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత మనం పక్కన ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకుని ఆ తర్వాత కారం వేసుకోవాలండి. ముందుగానే వేస్తే అడుగంటేస్తుంది. ఇది కూడా ఒక 4 నిమిషాలు మగ్గనిద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. మసాలాలో మగ్గిన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి రొయ్యలకి పట్టే వరకు కాసేపు మూత పెట్టుకుందాం. కూర అయితే చక్కగా మగ్గిందండి. ఇప్పుడు ఇంకా ఈ కూరలోకి రాణి గారిని ప్రవేశపెట్టుకుందాం. రాణి గారు అంటే ఎవరు అనుకుంటున్నారా? కారం అండి. రాజు రాణి లేని రాజ్యం బాగోదు, ఉప్పు కారం లేని కూర బాగోదు. అందుకే కూరకి సరిపడా కారం వేసుకోండి. అలాగే కూర ఉడకడానికి ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో కొన్ని నీళ్ళు వేసుకుంటే ఆ గ్రేవీ కూడా చక్కగా దిగుతుంది. ఈ కూరకి నీళ్ళు సరిపోలేదు, అందుకనే నేను ఇంకో గ్లాస్ వేసాను. రొయ్యలు బాగా ఉడకాలి కదండి, లేకపోతే తినేటప్పుడు అస్సలు బాగోదు. రొయ్యలు బాగా ఉడకడానికి కూరకి ఉడకడానికి సరిపడా నీళ్లు అంటే ఒక గ్లాసున్నర నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. మన కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నూనెంతా పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ మన కూర ఇంకా అయిపోయినట్టేనండి. ఎందుకంటే
పెట్టామంటే మాడిపోతుంది మన మసాలా కర్రీ. రొయ్యలు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అండి. ఎక్కడ దొరుకుతుందండి ఇంత టేస్టీ కర్రీ? మనం కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళే అవసరం ఉండదండి. రెస్టారెంట్లో వండే కర్రీ కంటే మన రెసిపీ ఏ మాత్రం తీసిపోదంటే నమ్మండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీలో స్పెషల్ చూసారు కదా మసాలాను అలాగే ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే కనుక ఈ ఒక్కసారి తిన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అసలు కొత్త టేస్ట్ వస్తుందన్నమాట.